జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయిన బండి సంజయ్ పై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారని ఎలాంటి ఆధారాలు లేని అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోమవారం మేడిపల్లి మండల కార్యాలయంలో మేడిపల్లి భీమారం మండలాల బీజేపీ అధ్యక్షులు నాయకులు మీడియా ఘనంగా తీవ్రంగా ఖండించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిలో వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ భీమారం శాఖ తరఫున. ఎందుకనంటే ఒక గౌరవ కేంద్ర మంత్రి వర్యులు వారు మీరు మీద మహేష్ కుమార్ గౌడ్ గారు చుప్పదండి వెమ్లవాడలో దొంగోట్లతోనే గెలిచిల్లని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం బహిరంగ క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే ఇదే ఓట్లతోని అక్కడున్న గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారైనా వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది సీనన్న గారైనా అదే ఓట్లతో వీళ్ళు గెలిచిల్లారని మహేష్ కుమార్ గౌడ్ మర్చిపోయినట్టున్నారు. మీరు కూడా అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 2 స్థానాలు కూడా అదే దొంగ ఓట్లతోని మన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్నాయని బండి సంజయ్ గారు కరీంనగర్కు ఏమేమి అభివృద్ధి పనులు చేసిందని చెప్పి నిన్న చెప్పారు. అందులో కొన్ని మా గౌరవ మేడిపల్లి అధ్యక్షులు చెప్పినట్టు అందులో కాకుండా ఇంకొక 4 నేను చెప్పదలుచుకున్నాను. ఒక సిఆర్ఎఫ్ నిధుల కింద 300 కోట్ల పైగా కరీంనగర్ తీసుకొచ్చిండు సంజయ్ అన్న. అలాగే వరంగల్ కరీంనగర్ 4 లైన్లో 2416 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. వెంకటదుర్తి సిద్దిపేట రోడ్డు విస్తరణ కొరకు 578 కోట్ల 85 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. అదేగా కరీంనగర్లో 10 లక్షల రూపాయలతోని 10,50,000 రూపాయలతోని గ్రామ పంచాయతీకి నిధులు ఇప్పించారు. ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు సంజయ్ గారు. ఏదైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో ముందు తిరగనీయకుండా దొంగోట్లు అంటున్నారు. దొంగోట్లను సృష్టించిందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడి నుండో రోహింగ్యులు వస్తే వాళ్ళని చేరదీసి వాళ్ళని ఓట్ల హక్కు కల్పించి ఎక్కడెక్కడో తీసుకొచ్చి వాళ్ళను మీకు అనుగుణంగా మార్చుకొని ఈరోజు కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చారు. అది గ్రహించి మాట్లాడితే బాగుంటుంది. కావున మీరు అంత పెద్ద హోదాలో ఉండి ఇలా దొంగ ఓట్లు ఈవీఎంలు అది అని ఇది మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకో విషయం, ఎంపీ గారు గెలిచిన తర్వాత ఏం చేశాడని ఈ 20 నెలల్లో మీరు గెలిచిన తర్వాత ఏం చేసిరో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. బండి సంజయ్ గారు గెలిచిన ఈ 6 సంవత్సరాల్లో అంటే ఫస్ట్ పీరియడ్ ఈ సంవత్సరం మొత్తం కలుపుకొని బండి సంజయ్ గారు ఏం చేశాడో శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఆయన ఏం చేశాడో శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. మీరు రిలీజ్ చేయగలుగుతారా? మీరు గెలిచిన 20 నెలల్లో ఉమ్మడి కరీంనగర్కు ఎన్ని నిధులు ఇచ్చారు? శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? మీరు అన్నారు కదా బండి సంజయ్ ఏం చేసిందని. ఒక 4 అంశాలే చెప్తాను నేను. ఏదైతే వరంగల్ నుండి కరీంనగర్ వరకు 4 లైన్ 2,146 కోట్లు దాని విలువ ఉన్నప్పుడు